నమస్తే. పటాన్ చెరువులో మొదటి నుంచి కూడా కొంత ఈ నియోజకవర్గం వివాదాస్పదంగానే ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల విషయంలో. సో, దీంట్లో గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్‌గా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ మారిపోయినాయి. మరో పక్కన ఇన్ని రోజులేమో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు ఒకే సంబంధించినటువంటి పార్టీలో ఉండడం, ఈ ఇద్దరు కలిసి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ సైతం కూడా ఈ వివాదాలకు మాత్రం ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో, ఈరోజు చూడడం జరిగింది మనం పటాన్ చెరువులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన పార్టీ ఆఫీస్ పైన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం కూడా తిరుగుబాటు జెండా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని పట్ల కాసేపటి క్రితమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందిస్తూ దీని వెనకాల కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా ఆయన పేరు చెప్పడం జరిగింది. సో, కాటా శ్రీనివాస్ గౌడ్ని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంబంధించినటువంటి ఇష్యూలో కాటా శ్రీనివాస్ గౌడ్ యొక్క పాత్ర ఏంటన్నటువంటి దానిపైన. సో, అన్న నమస్తే. సో, ముఖ్యంగా మీ పేరు ప్రస్తావించడం జరిగింది. ఒకటిసారి కాదు 10 సార్లు మీ పేరు ప్రస్తావించడం జరిగింది. మిమ్మల్ని ఉద్దేశిస్తూ అంటే ఓడిపోయినప్పుడు కూడా ఇప్పటికి సైతం కూడా బుద్ధి రాలేదన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి మైపాల్ రెడ్డిది. సో, దీన్ని ఏ విధంగా చూస్తారన్న? ఎట్లయినా నన్న అనాల్సిందే కదా. ఎందుకంటే నేను నికాసమైనటువంటి కార్యకర్త 15-20 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కార్యకర్తలు కలిసి ఒడిదొడుగులు వచ్చినా పార్టీ కష్టాలు వచ్చినా జెండా మోసుకుంటా ఈడ పార్టీని నిలబెట్టినా కాబట్టి బాధ్యతగా నన్నే అంటారు కామన్గా. ఇప్పుడు జరిగిన సంఘటన ఒకవేళ నువ్వు అన్నట్టు ఏదన్నా ఫర్నిచర్ ధ్వంసం జరిగింది ఇంకోటి జరిగిందంటే దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించరు. ఎవరు అట్లాంటి కావాలని ఎవరు కూడా కోరుకోరు. ఈరోజు ఆయన ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, ఎవరైనా కానీ ఎమ్మెల్యేగా బాధ్యతగా అందరికి విలువిస్తారు. కానీ వారందరి బాధ ఏంది అని అంటే ఈ పటాన్చేరు నియోజకవర్గంలో ఏ మండల్ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా, ఏ డివిజన్ జిహెచ్ఎంసీ డివిజన్లో పోయినా ఏ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్పకుండా టీఆర్ఎస్లో ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నడుస్తుండో అదే విధంగా ఆయన కొనసాగుతూ ఉంది ఆయన కథ. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. మొన్న మీ అందరికీ కూడా తెలుసు బొల్లారం జరిగింది, టీవీలలో కూడా వచ్చింది. అనేక రకాల ఇష్టం ఉన్నట్టు కూడా నోటికి వచ్చినట్టు టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఆడ వాళ్ళని తిట్టిపించుకుంటా వాళ్ళ మీద కొట్టడానికి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు నిరసన చేసారు వాళ్ళందరూ కూడా. దీంట్లో మీ పాత్ర ఏం లేదంటారా? కాటా శ్రీనివాస్ గౌడ్ పాత్ర ఏముంటుంది ఇందులో? కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తే పోగానే పోమంటే పోతారా? ఇప్పుడు అలా ఆవేదన చెందిన వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు ఇన్ని సంవత్సరాల సంది 20 సంవత్సరాల సంది జెండా మోసి వాళ్ళు ఈరోజు అధికారం రావాలని కోరుకొని అనేక రకాలుగా బాధలు పడుకుంటూ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈయన దగ్గర పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతోని ఈరోజు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టిపించుకుంటా తిట్టిపించుకునే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన ఈరోజు తెలియజేసిందంతా. కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు కాదు వాళ్ళంతా, కాంగ్రెస్ పార్టీ నికాసమైనటువంటి కార్యకర్తలు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిట్టిపిస్తున్నావు, వల్గర్గా తిట్టిపిస్తున్నావు. ఈరోజు ఒక మున్సిపల్ అధ్యక్షుడిని నోటికి వచ్చినట్టు మీ అందరికీ కూడా చెప్పలేనిటువంటి మాటలు అవన్నీ కూడా. అలాంటి మాటలు మాట్లాడిపించి ఎవడు ఊకోడు, రోడెక్కుతారు, అడుగుతారు, నిలదీస్తారు, తప్పేముంది? నువ్వు జవాబు చెప్పుకోవాలి దానికి. నువ్వు ఆపాలి కదా పెద్ద మనిషివి. ఇట్లా మాట్లాడుకోవద్దు, ఇట్లా ఉండొద్దు, ఇట్లా చేయొద్దు, నీదేం ప్రాబ్లం ఉంటే నేను కూర్చోబెట్టి నేను మాట్లాడతా అని చెప్పుకోవాలి. అది పెదరికము. నువ్వే వాళ్ళ మీద కొట్టనీకి పోయే ప్రయత్నం చేస్తుంటే ఇట్లా నాకు చెప్తున్నారు మన వాళ్ళంతా కూడా. గన్మ్యాన్లే ఆపుతున్నాడు, ఈయన కొట్టనీకనే పోతున్నాడు, ఈయన మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అది? వాళ్ళు నిరసన తెలియజేసారు ఈరోజు. నిరసన వ్యక్తం చేసినటువంటి మీ సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలను మీరు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. మీ సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో, కేసులు పెట్టినటువంటి తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఆయన ఎన్ని కేసులు పెడతాడు, ఏం కేసులు పెడతాడు, పెట్టినాక మాట్లాడతావా అన్నీ కూడా. ఎవడైనా భయపట్టాడు ఎవడన్నా? చూస్తాం రేపు ఏం కేసులు పెడతావు, ఏం పెడతావు. నికాసమైన కార్యకర్తలకి నువ్వు ఆ పార్టీలకి ఈ పార్టీలకి 4 రోజులు పూడొక పార్టీ మారటోనివి. నువ్వు వచ్చి ఇళ్ళకి వచ్చి పెత్తనం జిలాయించి నువ్వు కేసులు పెడతా అంటే ఇక్కడ చూసుకుంటా కూర్చుంటావు ఎవడన్నా? చూద్దాం ఏం కేసులు పెడతావు నువ్వు. నేను ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోమని కార్యకర్తలు చెప్పడం తప్ప? నీ క్యాంప్ ఆఫీస్ అది ఎవరిది కాదు, అది ప్రభుత్వ సొమ్మది. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి పెట్టాలి. ఆ కార్యకర్తలు ఆవేదన అది. ఆ కార్యకర్తలు మా ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టామని అడుగుతున్నారు. నువ్వు ఫస్ట్ నువ్వు ఏ పార్టీ చెప్పు. నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా? ఏ పార్టీలో నువ్వు 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడుస్తా అంటే మునిగిపోతావు నువ్వే. ఒకవైపు ఎటువైపు ఉంటావో చెప్పు. ఈడనేమో జాయిన్ అయినా అంటావు, కండ వేసుకోవు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొని చెప్పవు. మొత్తం బీఆర్ఎస్లో ఎట్లా చలామణి చేసినావు, అట్లనే 10 ఏళ్ళు ఎట్లా నడిపించినావు వాళ్ళకి చెప్తావు, వాళ్ళు తిరుగుతావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ఈరోజు ఫోటో ముఖ్యమంత్రి పెట్టమని తప్పైతే నాకు కనబడట్లేదు. ఆయనకి ఏమో తప్పు కనబడితే నాకు తెలియదు. కానీ ఒకవేళ దాడి జరిగిందేమని అంటే మాత్రం అలాంటి దాడి ఎవరు కూడా ఎంకరేజ్ చేయడు. ప్రతి ఒక్కరు ఖండిస్తారు దాన్ని. నేను కూడా ఖండిస్తున్నా. అది తప్పు అనే చెప్తాను నేను కూడా. ఎవడెవడో ఎగేసుకొని పోయి కొట్లాడమని చెప్పాడు ఎవడైనా? ఎవడు ఎందుకు చెప్తాడు?
అంటే ఇప్పటికి సైతం కూడా మీరు చెప్తా ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు మీ యొక్క డిమాండ్ కూడా దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటో ఉండాలని చెప్పేసి ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ సైతం ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. నేను ఖచ్చితంగా ఇక రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతానని చెప్పేసి కూడా ఎక్కడ కూడా అంతా కూడా నా ఇష్టం అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఫోటో ఉంటే మీకేంది అభ్యంతరం అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నాడు. నేను ఎట్లా చూస్తారు? నీకు పాత సోపత్తోని పెట్టుకోవద్దు, మాజీ ముఖ్యమంత్రిని గౌరవించి మాకు అంత సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిందే. నువ్వు పెట్టుకోకపోతే కూడా పెట్టి తీరుతాము. అది ఎవ్వరిది మీ జాగిర్ కాదు, అది గవర్నమెంట్ సొమ్ము. గవర్నమెంట్ సొమ్ముతో కట్టినటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటో పెట్టాలి. నువ్వు పెట్టి తీరాలి. నీ ఇష్టం నాటి నేను చేస్తా, ఇదంతా నాది, నా రాజ్యం అన్నట్టు నీ ఇష్టం నాటి చేస్తే నడవదా అని చెప్తున్నా. పెట్టి తీరాలని చెప్తున్నాం, పెడతామని చెప్తున్నాం. మళ్ళీ కూడా తీసేస్తే సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా 6 నెలలు అవుతుంది ఆయన పార్టీలో జాయిన్ అయ్యి. అప్పటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగానే మారింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు సైతం కూడా గాంధీ భవన్లో చాలా సందర్భాల్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఆయన వ్యవహార శైలి పట్ల. ఇప్పుడు సైతం అధిష్టానం ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా అధిష్టానం ఆయన పైన చర్యలు కానీ కనీసం ఆయనకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. సో అధిష్టానం కూడా ఆయనకి సపోర్ట్ ఉన్నది కావచ్చేమో అని చెప్పేసి అనుకోవచ్చా? మీరు ఇచ్చేటువంటి ఫిర్యాదులు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్తే మాత్రం ఆయన పైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారు? అదే ఇప్పుడు వాళ్ళు లేరు, ఇప్పుడు బయట ఉన్నారు. ముఖ్యమంత్రి గారు లేరు, పిసిసి గారు కూడా లేరు. రేపు వచ్చిన తర్వాత మేమందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం వెళ్ళి మళ్ళీ ఈయన వైఖరి, ఈయన చేసే తీరు అన్నీ స్పష్టంగా వాళ్ళకి చెప్పి మనం నికాసమైన కార్యకర్తను కాపాడమని అడుగుతున్నాం. పటాన్ చేరును కాంగ్రెస్ పార్టీని బతికిమని చెప్పి అడుగుతున్నాం. మేము వేరేది మాట్లాడతాం. కాబట్టి వాళ్ళకి అండగా, కాంగ్రెస్ పార్టీకి అండగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా కాట శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు నిరంతరం ఉంటాడు. వాళ్ళకి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను నిలబడడం ఖాయం, నిలబడి తీరుతా తప్పకుండా. ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, ఏదో కేసులు, ఏం కేసులు పెడతాడు. మేము భయపెడతారా? ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు. ఎవరో తప్పు కుట్టి ఆయన చేయించి నేనే చేయించి అంటే వాళ్ళు ఆవేదన చెంది అంటే వాళ్ళని ఇష్టమైనట్టు తిట్టితే, ఇష్టమైనట్టు వల్గర్గా మాట్లాడితే కూడా మూసుకొని కూర్చోమంటారా? టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తుంటుంటే చూసుకుంటూ కూర్చోంటారా? ఎవరైనా వాళ్ళు నిరసన తెలియజేసారు. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి ఫోటో లేదు, ముఖ్యమంత్రి ఫోటో పెట్టారు. తప్పేముంది అలా? ఇంకా మిగతా సంఘటన ఏమైనా అయితే దాన్ని ఎవడు ఎంకరేజ్ చేయడు, నేను కూడా ఎంకరేజ్ చేయను. దాన్ని ఏం కరెక్ట్ అని కూడా అన్నాడు. అలాంటిది ఏమన్నా ఆడ ఉన్న ఆవేశంతంగా ఏమైనా జరిగితే దానికి నేను కూడా దాన్ని ఒప్పుకోను కదా. అలాంటిది కరెక్ట్ అని ఎవరు చెప్పరు. మీరు కూడా సూచనలు ఇవ్వాల్సిందే కదా. మీకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ రకమైనటువంటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్నటువంటి సందర్భంలో వద్దని వాదించవచ్చు కదా మీరైనా. క్యాంప్ ఆఫీస్కి వెళ్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పి ఇది ఎవరి ప్రమేయం లేదు. ఇలా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద వాళ్ళందరూ కూడా నికాసమైన కార్యకర్తలు అందరూ రోడ్ ఎక్కి మైపాల్ తీరు బాగలేదు, ఈయన మార్చుకోవాలి అని ఆయనకు నిరసన తెలియజేశారు. ఆ నిరసనలో భాగంగా ఏమైనా ఏం ఇన్సిడెంట్ జరిగినాయో నాకు తెలియదు. అది నేను తెలుసుకున్నాక ఏదంటే మాట్లాడతా. కానీ నేను ఆ అధిష్టానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని పటాన్చేరులో బతికియండి, ఆయన ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా చంపేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా కార్యకర్తను ఎక్కడ కూడా కాపాడే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పక్కన వేసుకొని తిరిగే పరిస్థితి లేదు. ఆయన కండ వేసుకొని తిరిగే పరిస్థితి లేదు. ఆయన 2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చినా అంటాడు, ఆ టీఆర్ఎస్ పెట్టుకొని చేస్తాడు. కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా కనీసం మండల ప్రెసిడెంట్ కూడా ఇంటిమేషన్ చేయరబ్బా. ప్రభుత్వం వచ్చింది 10 ఏళ్ల సంది వాళ్ళు కొట్లాడి ప్రభుత్వం రావాలని కోరుకొని అనేక రకాలుగా కేసులు పెట్టుకొని కొట్లాడిన వాళ్ళ నికాసమైన కార్యకర్త కనీసం ఇంటిమేషన్ ఉంటుందా? మండల ప్రెసిడెంట్లకు చెప్పుకోరా? బ్లాక్ ప్రెసిడెంట్లకు చెప్పుకోరా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీలో నువ్వు వచ్చినా అని చెప్పి ఏదైతే చెప్తున్నావో మళ్ళీ అది సమన్వయం అయితే ఉండాలి కదా నీకు. ఆ సమన్వయం లేకపోతే ఎట్లా నువ్వు? నేను ఎవరికి చెప్పను అంటే నీ ఇష్టం కాదు కదా. ఇది మార్చుకో పద్ధతి అని చెప్తున్నా మైపాల్ రెడ్డికి. ఇప్పటికైనా కానీ అధిష్టానం కనుక చర్యలు తీసుకున్నట్టు ఉంటే కనీసం ఆయనను హెచ్చరించినటువంటి సందర్భంలో కాట శ్రీనివాస్ గౌడ్ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ ఏం లేదు. ఇగో ఇది నేను నికాసమైన కార్యకర్తని, నేను 20 ఏళ్ల సంది పార్టీలో ఉన్నా. నేను నికాసమైన వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క ఇటు అటు మారేటోని కాదు. నేను నా పార్టీలో ఉంటాను. నా పార్టీ నా అధిష్టానాన్ని అడుగుతాను. నా అధిష్టానం నా కార్యకర్తను ఎట్లా బతికించుకోవాలో నాకు తెలుసు, నేను బతికించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే గూడెం మహిపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలపైన కూడా కాసేపటి క్రితమే కాటా గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పటికైనా కానీ ప్రవర్తన మార్చుకో, చాలా ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి బాధ్యతతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాంప్ ఆఫీస్ ఏదైతుందో దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే. దీనిపైన అధిష్టానికి కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం చేయడం జరిగింది. సో కెమెరా పర్సన్ పాషాతో అనిల్ పటాన్చెరు నుండి.